తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. రోజు రోజుకి ఎండల తీవ్రత మరింత పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరం నిప్పుల కులిమిలా మారింది. 40 డిగ్రీలు పైబడి ఉష్ణోగ్రతలు సాధారణ ప్రజల జీవనాన్ని సవాల్ చేస్తున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటూ మండిపోతుండడంతో బయట అడుగు పెట్టాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. హీట్ వేవ్ ప్రభావంతో పాటు ఉక్కపోత కూడా తీవ్రంగా పెరిగింది. ఈ డబుల్ ఎఫెక్ట్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రస్తుతానికి బయట పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ మార్నింగే చాలా హీట్ వేవ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ముఖ్యంగా వాతావరణ శాఖ అసలు ఏం చెప్తోంది? అలాగే మనకి ప్రధాన కూడళ్లలో కావచ్చు, అలాగే మెయిన్ ఎక్కువగా రద్దీ ఉండే ప్రాంతాల్లో ప్రజలు ఏమైనా కనిపిస్తూ ఉన్నారా? బయటకు వస్తున్నారా? ఎలా ఉంది సిచ్యువేషన్? ఎండల వేడి అనేది మామూలుగా ఉండడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఎండల తీవ్రత ఉంటుందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఉదయం 10 గంటల నుంచే బయటికి వెళ్ళాలంటే కూడా బానుడి బగబగలతో బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే సాయంత్రం 4 గంటల వరకు కూడా రోడ్లపైనకి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసుకున్నట్టయితే కనీసం రోడ్ల మీదకి వెళ్తే ఒకవైపు ట్రాఫిక్ జామ్లతో, వేడితో, ఈ ఎండతో బయటికి వెళ్ళలేని పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ ఎండల తీవ్రత తట్టుకోలేక చాలామంది కూడా ఆ పనులను కూడా వాయిదా వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 10 దాటితే బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే నమోదైనటువంటి ఉష్ణోగ్రతల కంటే ఈసారి మరో 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత అదనంగా నమోదవుతూ ఎండలు అయితే తీవ్రంగా ఉంటున్నాయని చెప్పి ఇటు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మామూలుగా అయితే 40 డిగ్రీల దగ్గర ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి వేసవి కాలంలో. అయితే ఈసారి కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో 27 జిల్లాల్లో ఈ యొక్క అత్యధిక ఎండలు నమోదవుతున్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో కూడా దాదాపు 42 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ గతంలో మనం చూసుకున్నట్టయితే ఒక వారం రోజులుగా కూడా ఈ ఎండ తీవ్రత అనేది రోజు రోజుకు కూడా క్రమక్రమంగా పెరుగుతుంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో పైన ఏదైతే ఆకాశంలో మేఘాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా వాటి ప్రభావం ఏమాత్రం ఉండడం లేదు, ఎండ తీవ్రత అనేది తగ్గడం లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో కూడా ఈ ఎండల అయితే విపరీతంగా కొడతా ఉన్నాయి. ఈ ఎండలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఏమైనా అత్యవసరమైనటువంటి పనులు ఉంటే తప్ప బయటకు వెళ్ళొద్దు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అతి తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ మధ్యాహ్నం సమయంలో పనులను వాయిదా వేసుకోవాలి. అత్యవసరమైతే బయటికి వెళ్ళాలని ఒకవేళ పనులుంటే దానికి సంబంధించి ప్రికాషన్ తీసుకొని ఎండ ఏదైతే వేడి తగలకుండా ఉండే విధంగా చూసుకుని వెళ్ళాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు దీంతో పాటు ఈ ఎండల వేడి తట్టుకోలేక చాలా వరకు ఇప్పటికే ఇటు కూలర్లకు, ఫ్రిడ్జ్లకు విపరీతమైనటువంటి గిరాకీ అనేది పెరుగుతూ ఉంది. షాపుల వద్ద చూస్తే ఈ సేల్స్ అనేటివి విపరీతంగా పెరిగాయని చెప్పి కూడా షాపుల నిర్వాహకులు కూడా చెప్తా ఉన్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ఇప్పటికే ఒకవైపు ఇటు కూలర్లు, ఫ్రిడ్జ్లు, అదేవిధంగా ఇటు ఏసీలు విపరీతంగా సేల్ అవుతున్నాయని చెప్పి కస్టమర్లు ఇదైతే షాప్ యజమానులు చెప్తా ఉన్నారు. ఇదే అదనుగా చూసి ఇటు వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున రేట్లు కూడా పెంచారని చెప్పి కూడా మరికొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వీటితో పాటు మట్టి కుండలకు సైతం కూడా విపరీతంగా గిరాకీ పెరిగింది హైదరాబాద్లో అని చెప్పి కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో దాదాపు 12 రోజుల పాటు అంటే 10 రోజుల పాటు ఏప్రిల్ 22వ తేదీ వరకు కూడా ఇదే విధంగా ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఈ 10 రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళవలసి వస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుని బయటికి వెళ్ళాలి అని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో 41.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదవుతూ వస్తూ ఉంది. జిల్లాల్లో చూసుకున్నట్టయితే 40 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ప్రధానంగా 27 జిల్లాల్లో అత్యధికంగా ఎండల తీవ్రత ఉంటుంది. ఇటు ఏపీలో చూసుకున్నట్టయితే కూడా ప్రధాన నగరాలు
నగరాల్లో కూడా ఇదే విధంగా ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ప్రధాన నగరాల్లో ఏదైతే ఈ ట్రాఫిక్ ఇబ్బందులు రోడ్ల మీదకి వెళ్ళాలంటే ప్రధాన కూడళ్ల వద్ద అయితే మధ్యాహ్నం సమయంలో నిర్మానుష్యంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. రోడ్ల మీద చాలా వరకు కూడా ట్రాఫిక్ రద్దీ మధ్యాహ్నం పూట తక్కువగా ఉంటుంది. జనరల్గానే మధ్యాహ్నం తక్కువగా ఉంటుంది, కానీ ఈ ఎండ తీవ్రతతో మరింత తక్కువగా ఏదైతే ఈ ప్రధాన కూడళ్ళు అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మరో 10 రోజుల పాటు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. గతంలో ఎన్నడూ నమోదు కాని విధంగా కూడా సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా 2 డిగ్రీలు అదనంగా నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి సో ఈ రకమైనటువంటి ఎండ నమోదవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉండడంతో సో వడదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. శీతల పానీయాలు కానివచ్చు, జ్యూస్లు కానివచ్చు, సో అట్లాంటివి తీసుకోవాలని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రాజు, ముఖ్యంగా ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఏమైనా చలివేంద్రాలు అలాగే నీటి వసతులు ఏర్పాటు చేయడం కానీ సిటీ వ్యాప్తంగా అలాంటివి ఏమైనా చేస్తూ ఉన్నారా? ఇప్పటికే చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కూడళ్ల వద్ద కానివచ్చు, బస్టాప్ల వద్ద కానివచ్చు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది రాజకీయ నాయకులు అదేవిధంగా ఇతర ఎన్జిఓస్ కూడా ఇట్లాంటి చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ చలివేంద్రాలు సరిపోవడం లేదు అని చెప్పి కూడా ఇప్పటికే ఒకవైపు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా బయటికి ఈ మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్ళకపోవడమే మంచిది అని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రమణ, థ్యాంక్ యూ రాజు.